మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు మారుమోగుతున్నాయి. భక్తులతోటి ఆ ఉదయం భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. మనం 1000 స్తంభాల ఆ దేవాలయంలోనూ ఈ యొక్క ఆ 1000 స్తంభాల దేవాలయంలో ఆ భక్తులు మాత్రం ఉదయం నుంచి తమ యొక్క ఆ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి పూజారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ యొక్క భక్తులు ఉదయం నుంచి వస్తున్నారు? ఈ యొక్క శివరాత్రి పండుగను పురస్కరించుకొని అంటే ఏ విధంగా ఆ భక్తులకు మీరు చెప్పదలుచుకుంటున్నారు? ఈశ్వరో ఐశ్వర్య శుక్రవారంతో కలిసినటువంటి శివరాత్రి రావడం చాలా అరుదు. ఎందుకంటే ఈరోజు ఎవరు కానీ ఆ శివుడిని అర్థిస్తే వారికి ఐశ్వర్యకారుడు అవుతారు. కాబట్టి దానికి అనుకూలంగా చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో ప్రాతకాలంలో 3 గంటల నుండి సుప్రభాత సేవ, తదనంతరం అఘోర పాశుపతం తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 40,000 మందికి కూడా సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించాం. ఈ అభిషేకాలు రాత్రి 11 గంటల వరకు జరుగుతాయి. అలాగే శివరాత్రి శివ కళ్యాణం మన దగ్గర శ్రీశైల క్షేత్రంలో చేస్తారు. సాయంత్రం 6 గంటలకు గోధుమ లగ్నంలో రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవము. అలాగే శివరాత్రి అంటే 2 చాలా విశేషదాయకం. ఒకటి ఏమిటంటే లింగోద్భవ కాలం, ఇంకోటి జాగరణ. లింగోద్భవం అంటే ఏదైతే మన లింగ రూపాన్ని పూజ చేస్తున్నామో అది రాత్రి 12 గంటలకు ఉద్భవించింది. ఆ సమయాన 111 రుద్రాలతో మహారుద్రాభిషేకం. అలాగే ప్రత్యేకించి కూడా మనకు ఈ ఒక్కరోజు నిద్ర లేకుండా ఉంటే సంవత్సరంలో చేసినటువంటి పాపాలని తొలగిపోతాయి అనేది మనకు శివపురాణం చెప్తుంది. దానికి అనుకూలంగానే భక్తులకి ఇక్కడ దర్శనంలో అయిన ఒకటిగా శీఘ్ర దర్శనముగా అలాగే రుద్రాభిషేకంగా 3 లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. శివరాత్రి అనగానేమి అంటే భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు చేస్తున్నారు. అంటే దీనికి అంటే ఏ విధంగా చెప్పదలుచుకోవచ్చు? ఉపవాస దీక్ష అనేది మన తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఉపవాసం ఎందుకు చేయాలి అంటే శివుడు పుట్టినటువంటి రోజు. ఆ శివుడు ఎప్పుడు పుట్టాడయ్యా అంటే రాత్రి 12 గంటలకు. కాబట్టి ఆ రాత్రి వరకు కూడా తినకుండా నిద్ర లేకుండా ఉంటే మన కష్టాలు వింటాడనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా జాగరణ ఉపవాసన చేయాలి. ఖచ్చితంగా భక్తులు మాత్రం ఆ శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆ ఉపవాస దీక్షలు చేస్తారు. ఖచ్చితంగా వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అందుకోసమే ఆ యొక్క జాగరణ చేస్తారు అని చెప్తున్నారు. మనం ఆ 1000 స్తంభాల దేవాలయంలో మాత్రం ఆ భక్తులు మాత్రం పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. పెద్ద ఎత్తులో పాల్గొని ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఉదయం నుంచి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ 40,000 మంది ఉదయం నుంచి ఇప్పటి వరకు 40,000 మంది వచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ భక్తులు మాత్రం ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా భక్తి శ్రద్ధలతోటి మాత్రం ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లలో మాత్రం మున్సిపల్ శాఖ అదేవిధంగా ఆ దేవాదాయ శాఖ మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉదయం నుంచి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలాంటి శివరాత్రి పండుగను పురస్కరించుకొని అనేక శివాలయాలు మాత్రం ఉదయం నుంచి మారుమోగుతున్నాయి. వీరి యొక్క మొక్కులను చెల్లించుకునేందుకు మాత్రం భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.